అమిత్ షా కానీ బూట్లు ఎత్తినోడు రేపు ఇంకోటికి అడుగురా అంటే అడగడా? వాని కొడుకునియో బిడ్డయో లేకపోతే వాళ్ళ మన్మలయో డైపర్లు ఎత్తమంటే ఎత్తుతాడు వీడు. ఆ స్థాయి బతుకు నీది. నువ్వు ఏ విషయం మీద అవగాహన ఉందని మాట్లాడతావురా? ఏ విషయం మీద లేదు. రాసి పెట్టుకోండి. ఓకే, ఇట్లాంటి బాడకవులంట వాడికి ఏ చిన్న పొరగాళ్ళు గ్లోబల్ వార్మింగ్ గురించి అస్సాంలో వరదలు ఎందుకు వస్తున్నారా ఇలా పొరగాడు అడిగితే వాడేమంటాడు, నీకు చిన్నప్పుడు సర్ది కాలే ఇప్పుడు సర్ది అవుతుంది అంటాడు మోడీ గాడు. వానికే అవగాహన లేదు, వీనికే అవగాహన లేదు. అంటే ఒక ఎడ్డినా కొడుకులు వానికి చూడకపోతే ఏ ముచ్చట మాట్లాడలేడు. ఇప్పటివరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి రాలే. గట్టర్లకి వెళ్ళి మోరీలకి వెళ్ళి అంటే వాడు గ్యాస్ తీసి గ్యాస్ తోటి షాయి చేసిండంట. ఎవరికి రా చెప్తుండు? ఆడ రైల్వే స్టేషన్ అప్పుడు వాడు చిన్నగా ఉన్నప్పుడు ఆ రైల్వే స్టేషనే లేదు. అట్లా ఫేక్స్ ఆ యొక్క వాడు ఏదైతే సర్టిఫికేట్ అంటుండో ఆ సర్టిఫికేట్ అది అప్పుడు ఆ యూనివర్సిటీ లేదు. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు. ఏ విషయం మీద అవగాహన లేదు. ఈ ఎడ్డినా కొడుకుల శైలిలో భారతదేశం ఈ యొక్క 140 కోట్ల మంది భవిష్యత్తును ఎట్లా మనమేం పెట్టలేదు. సౌత్ ఇండియన్స్ ఎవడు పెట్టిండు? ఆ నార్త్ ఇండియన్ ఎడ్డినా కొడుకులను. వాళ్ళు ఏం చదువుకోలేదు, ఎడ్డి గోదలు ఉన్నారు. అక్కడ ఎడ్డినా కొడుకులు ఈ జనాభా మనకంటే ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఈ ఎడ్డినా కొడుకులకి లొంగిపోయి లేకపోతే ఆడ కుట్రలు చేసి లేకపోతే వాళ్ళని బెదిరించి సిబిఐ ఈడీ అని ఏదో రకంగా అక్కడ ఇట్లా అధికారాన్ని మోసం చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న సపోర్ట్ చేయకపోతే రాకపో మొన్న